హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒక కొత్త వ్లాగ్ కి స్వాగతం, సుస్వాగతం. మీకైతే ఈ రోజు హోమ్ టూర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి నేనేం వీడియోలు ఏం చేయట్లేదు బికాస్ ఆఫ్ మై ఫేవర్. హోమ్ టూర్ చేసే ముందు మనం అయితే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వద్దాం. ఈ రోజు సాటర్డే కాబట్టి. గైస్, ఇదే ఎంట్రన్స్ గేట్. ఇలా ఎంట్రన్స్ అయిపోయి లోపలికైతే వెళ్ళిపోవాలి. వాటర్ అదంతా ఉంటది రిజర్వ్. ఈ రోజు వాటర్ రాలేదు. అండ్ ఎంటీ గ్యాస్ అయితే ఇక్కడ ఉంటది. అండ్ మా నాన్నగారు ఇది కట్టారనమాట, కోడి పెట్టలు అవన్నీ పెంచుకోవడానికి. ఇప్పుడైతే అలాంటి సెక్షన్ తీశారు. అండ్ ఇక్కడ గిన్నెలు అవన్నీ ఉన్నాయి. వరుసగా ఈ మెట్లే మనకు అల్మారా టైప్ యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ తాడు ఒకటి ఉంటది. తాడు మీద అయితే బట్టలు ఆడడానికి ఉంటది. అండ్ చూసారా, ఇదంతా బ్రష్ పెట్టుకోవడానికి. ఇది నా బ్రష్ అండ్ టంగ్ క్లీనర్. ఇది ఈ సెక్షన్ అంతా ఇలా ఉంటది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మదంతా గచ్చు టైప్ ఉంటది. అండ్ ఇక్కడ గిన్నెలు గిన్నెలు తోమడం, తర్వాత ఏమైనా ఓగరిలు అవన్నీ అయితే ఇక్కడే, బట్టలు ఉతకడం అలాంటివి అయితే ఇక్కడ చేస్తాం. అండ్ వాటర్ తో సింక్ లోపల నుంచి అలా ఇక్కడ బెట్ ఉంటది, ఆ బెట్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది కదండి. లోపలికి వెళ్ళిపోదాం. అండ్ కాలు తుడుచుకొని రావడానికి అయితే మనం గోనెకం అయితే యూజ్ చేసుకుంటున్నాం. ఇది ఇది గ్యాస్ స్టవ్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ టీ తాగాం. అండ్ ఇక్కడ గ్యాస్ స్టవ్, దీనికి కావాల్సిన సామాన్లు పైన ఉంటాయి. ఏవో చూసారా, ఇదంతా ఇక్కడే ఉప్పు, దాని తర్వాత పసుపు, ఏం కావాలంటే అది, అంటే చిన్న చిన్న డబ్బా ఐటమ్స్ అన్ని పైన ఉంటాయి. దీనిపైన ఏమో ఇంపార్టెంట్ చీని అలాంటివి, ఎందుకంటే చీమలు అవన్నీ పెట్టకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ వాటర్ పడతాం. అండ్ ఫిల్ అయిన గ్యాస్ అయితే అక్కడ ఉంటది. ఈ రోజు వాటర్ రాలేదు, కొలాయి రాలేదు. అండ్ దాని కింద ఏమో టమాటాలు, టమాటాలు, మిర్చీలు, ఉల్లిపాయలు, మిర్చీలు. విచిత్రం ఏంటంటే ఒకవైపు ఏమో దీపం, ఇంకోవైపు ఏమో ఫోన్. ఇది నా ఓల్డ్ ఫోన్, ఆయిల్ క్యాన్ ఇది పెట్టుకుంటాం. అండ్ దీని ఆపోజిట్ లో అయితే పెద్ద హైట్ ఉండదు. ఇదిగో, ఇది కరెంట్ మీటర్. అండ్ చూడండి, ఓన్లీ కర్రలతోనే చేసి ఉన్నారు ఇవంతా. అండ్ పైన గడ్డి, ఇదంతా గడ్డి. అండ్ ఏమైనా ఇలాంటివి సామాన్లు, ఏమైనా కర్రలు, ఏమైనా జాలి టైప్ ఏమైనా అంటే ఇలా ఇలా చేసుకోవడం ఇదంతా. ఇది చూసారా, ఇదైతే స్టోర్ చేయడానికి అయితే ఇక్కడ ఉంచుకుంటాం. ఏమైనా మిగిలిపోయిన రైస్ కానీ, వేడి వేడిగా ఉండిన రైస్ కానీ. ఎందుకంటే కుక్కలకి, పిల్లులకి అందకంట ఇక్కడైతే ఉంటది. అంటే మాదంతా ట్రెడిషనల్, ఒకప్పుడు ఉండే ఇల్లు ఇది. అండ్ ఇలా ఇచ్చేసారా, అవుట్లుక్ ఎలా ఉందో. ఇది డబ్బా. ఈ డబ్బాలో మనకు రిజర్వ్ అంటే ఓల్డ్ గా ఉండే, అంటే పాత బియ్యం ఉంటది. ఇది కూడా పాత బియ్యమేని. అండ్ దానికి కావాల్సిన సామాన్లు అవి ఇవి అయితే ఇక్కడ ఉంటది. పదండి ఇంట్లో లోపలికి అయితే వెళ్దాం. అండ్ గుమ్మం చూసారా, ఓల్డ్ మోడల్ టైప్, ట్రెడిషనల్ గా. అండ్ బల్బు పైన ఒక బల్బు మాత్రమే ఉంటది. పదండి వెళ్ళిపోదాం ఇంటికి. అండ్ ఈ కార్నర్ లో చూస్తే, ఆ కార్నర్ లో దేవుడు, దాని పక్కన టీవీ, దాని పక్కన డ్రాయింగ్ టేబుల్, దాని పక్కనేమో బీరువా. బీరువా మీద అయితే నేనైతే కొన్ని ఆర్ట్స్ గీసాను. అక్కడ చోటా భీమ్ అండ్ చోటా వినాయకుడు అండ్ చోటా కృష్ణ. అండ్ సన్లైట్ లో డార్క్ వ్యూ లో బాతు. సో ఇది ఉంది. అండ్ పైన అయితే ఒక ఫ్యాన్ ఉంటది, ఒక లైట్ ఉంటది. అదేమో అటక పైన చేయలేదు, స్టోరేజ్ ఏమీ లేదు. దేవుడికి స్టెప్ బై స్టెప్ ఇక్కడే మేము పూజ చేస్తాం, అన్ని ఇక్కడే చేస్తాం మేమంతా. దానికి కావాల్సిన సామాన్లు, పూజ సామాన్లు అదంతా ఇక్కడ ఉంటది. and చూడండి, ఇంకో పూజ సామాన్లు. ఇది చూసారా, ఆమ్దం. ఇది ఆమ్దమే. సో ఇదేనంటే రైస్. మళ్ళీ ఇదేమో ఆ డబ్బాలో అయితే పెట్టేస్తాం. అండ్ ఇది ఓల్డ్ టీవీ అన్నమాట, సామ్సంగ్ డబ్బా టీవీ. చూసారా. అండ్ సెటప్ బాక్స్ ఇది, డిజిటల్ కేబుల్ రిసీవర్ అండ్ నా వైరింగ్ ఛార్జ్. అండ్ దాని కింద నా ల్యాప్టాప్, దాని కింద ఏమో నా బుక్స్ ఉంటాయి. ఆ మిక్సీలు ఇవంతా ఇప్పుడు తీస్తారు, ఎందుకనంటే నిన్నేమో ఆమ్, అట్లు చేశారు, అట్లకి చట్నీ కావాలనేసి. అండ్ మా గాంధీ గారి ల్యాప్టాప్, దాని కింద నా బుక్స్.
అండ్ ఈ పైన అయితే మీరు ఆల్రెడీ చాలా వీడియోల్లో చూసుంటారు. ఇది నా లైట్ ఆర్ట్ వీడియోల కోసం. ఇది లైటే ఆర్ట్ వీడియోల కోసం. అండ్ ఇది స్ప్రే, గ్రాఫైట్ స్ప్రే ఇది. సింపుల్. ఇది నా ఇయర్ ఫోన్స్, నా క్యాప్ అండ్ బీరువాకి కావాల్సిన తాళాలు అవన్నీ పైన ఉంటాయి. ఈ కార్నర్ లో చూసుకుంటే అక్కడ ఒక లైట్ స్విచ్లు అవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ బెడ్ బల్బ్ ఉంటది. ఇక్కడ ఫ్యాన్ ఉంటది. ఆ పైన అటక అన్నమాట. అంటే జస్ట్ ఒక కర్రతోని అలా సపోర్ట్ కింద పెట్టేశారు. దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలు అవుతుంది ఈ ఇల్లు కట్టేసి. అండ్ అక్కడ నుంచి గాలి రాకుండా, వాటర్ రాకుండా అయితే అక్కడ పరదా కట్టున్నారు. అండ్ ఇది ఒట్టి కర్రలతోనే, చూసారా, కర్రలతో చేసిందే ఇదంతా. అండ్ ఇక్కడ వాచ్ ఉంటది. ఆ వాచ్ టైం కరెక్టో లేదో తెలియదు. టైం అయితే 8 అయింది. అండ్ మా ఇంట్లో చిన్న పిల్లల కోసం ఒక కర్ర పెట్టాము. ఆ కర్రకేమో జస్ట్ మామ్ చైర్ కట్టించి చూసారు, తెంపిస్తున్నారు. అంటే అది ఉయ్యాల టైప్ అన్నమాట. అది మా పార్థుగాడు, మా హారతి, పునర్వి వాళ్ళందరూ వచ్చి ఆడతారు. దాని మీద ఉయ్యాల ఊగుతారు అన్నమాట. అది దేనికో తెగిపోయింది, నాకు కూడా తెలియదు. నేనే జస్ట్ చూడ్డా. అండ్ ఇది కూడా గచ్చే, టైల్స్ అలాంటివి ఏం లేదు, ఓన్లీ గచ్చే ఇది. సో అవతల రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా క్లీన్ చేయడానికి అయితే ఇగో చీపి టైప్ ఉంటది. ఈ చీపి టైప్ తోని క్లీన్ చేస్తారు. అండ్ ఇక్కడ నాకు యూజ్ అయిపోయిన వాడిన బట్టలు అయితే నావన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది కూడా వుడ్డే. ఒకప్పుడు వుడ్ 34-40 ఇయర్స్ అవుతుంది కదా ఇదంతా కన్స్ట్రక్షన్ చేసి. సో అవతలకి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇది నా చైర్. ఈ చైర్ లో అయితే నేను కూర్చుంటాను. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే కూర్చొని ఇక్కడ రిలాక్స్ అవుతాం. అండ్ ఇక్కడ కూడా యూజ్ అయిపోయిన బట్టలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది కూడా కర్రే, చూసారా, ఇగో గడ్డి. దాని తర్వాత ఇది ఇది మేము పరుచుకొని పడుకుంటాం. ఇది బొంత. అంటే ఇదైతే ఇప్పుడు లేటెస్ట్ గా క్లీన్ చేశారు, వర్షం పడుతుందని. అంటే చీకటి. అక్కడ ఏమి ఉండదు. అక్కడ బియ్యం డబ్బాలు, తర్వాత నా లగేజ్ బ్యాగులు అవన్నీ ఉంటాయి. అంతే సింపుల్. ఏమైనా చెప్పులు ఉంటే చెప్పులు స్టోర్ చేయడానికి అవన్నీ జస్ట్ స్టోర్ రూమ్ టైపు. ఇదైతే ఎవరైతే యూజ్ చేయరు. అండ్ ఇది ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. అంటే బ్యాక్ డోర్ ఇది. బ్యాక్ డోర్ ఇది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఈ కొలై నుంచి అయితే వాటర్ ఎలా వస్తుంది అంటే పైప్ పెట్టేస్తాం ఎర్లీ మార్నింగ్. నా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. పైప్ పెట్టేస్తాం, ఇగో ఇలాగ వస్తుంది. అవతలకి వెళ్ళి చూపిస్తాను పదండి. అండ్ ఇక్కడ చూసారా యూజ్ అయిన ముచ్చి కవర్లు అన్ని అయితే మాత్రం ఇక్కడ బెనిఫిట్ ఇట్లా దోపేసుకొని ఉంచుకోవడమే. గాయస్ ఈ సైడ్ వ్యూ నుంచి చూడండి. సో ఇక్కడే కొలాయి అనేది వస్తుంది. సో ఇదంతా డ్రైనేజ్ అన్నమాట, కంప్లీట్ గా డ్రైనేజ్. అండ్ పెద్ద డ్రైనేజ్ ఉంటుంది. ఆ డ్రైనేజ్ లోపల నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇది మా ఇల్లు. అండ్ వేరే వాళ్ళ ఇల్లు కూడా అది. ఇది కూడా మాదే, కాకపోతే ఇది స్టోర్ రూమ్ కింద కన్వర్ట్ చేస్తాం. అండ్ దాని పక్కన ఉండేది బాత్రూమ్. చిన్నపిల్లలు ఎవరో రాసి ఉన్నారు దీని మీద. అండ్ బాత్రూమ్ అనేది ఇక్కడ అవుట్డోర్, అంటే అవుట్డోర్ లో ఉంటది, ఓపెన్ గా ఉంటది. సో ఇది గార్డెన్. గాయస్ ఈ వ్యూ నుంచి చూడండి. ఇది గార్డెన్. అండ్ అది బ్యూటీ పార్లర్. ఇది మా అమ్మ వాళ్ళ షాప్. అండ్ అది మా ఇల్లు. అండ్ గైస్ మా ఇంటి ఎదురుగా అయితే రోడ్డు ఉంటది. ఇది మెయిన్ రోడ్ కాదు, స్ట్రీట్ రోడ్డు. ఈ స్ట్రీట్ రోడ్ డైరెక్ట్ గా సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇగో ఎదురుగా ఉండేది కదా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అక్కడ చెత్త అదంతా సేకరించడానికి అయితే ఉంచారు. అండ్ అది మెయిన్ రోడ్. గైస్ చూడండి ఇక్కడ ఓవర్ వ్యూ. వేరే వాళ్ళ డాబా దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇది వేరే వాళ్ళ ఇల్లు. వీళ్ళ పరదా వేరే ఉంటది, మా పరదా వేరే ఉంటది. దానిపైన తాడులతో అలా కట్టేసి ఉంటది. ఇక్కడ చూడండి అక్కడైతే మనం బట్టలు అవన్నీ ఆరబెట్టుకోవడానికి అయితే అది ఉంది. గాయస్ ఇది కంప్లీట్ గా మా ఇంటి హోమ్ టూర్ అన్నమాట. అండ్ ఈ వ్లాగ్ ఇప్పుడుతో క్లోజ్ చేస్తున్నాను. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.